మిత్రులందరికీ జై శ్రీరామ్. ముందుగా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆషాఢ అమావాస్య 12వ తారీఖు బుధవారం ఆగస్టు నెలలో వచ్చేది. ఆషాఢ మాసం అంటే గ్రామ దేవతలకి ఎంతో విశేషమైన పూజలను అలంకారాలు చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఆషాఢ మాసంలో అమ్మవారి యొక్క శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. మనం చూడండి, తెలంగాణలో కూడా బల్కంపేట ఎల్లమ్మ అని భవిష్యవాణి చెప్తూ రంగోత్సవం అని అంటూ ఉంటారు. అలాగ పచ్చికుండ మీద నించుని బోనాల పండగ ఇలా చేస్తూ పచ్చికుండ పైన నించుని భవిష్యవాణి చెప్తూ ఉంటారు. అంటే ఇప్పటికీ సైన్స్ కూడా అంతుపట్టని ఎన్నో రహస్యాలు మన సనాతన ధర్మంలో ఉన్నాయి. అలాగే దేవతా శక్తులు ఇప్పటికీ ఉన్నాయని ఎన్నో నిదర్శనం. అలా ఈ ఆషాఢ అమావాస్య రోజు గ్రామదేవతని పూజిస్తూ ఆవిడికి సంబంధించిన పూజాది కైంకర్యాలు చేయటం మంచిది. అంటే పరవన్నాన్ని నివేదించడం, పసుపు కుంకుమ అరటి పండ్లు, దైవ సంబంధమైన ప్రతి దేవాలయంకి ఎలా పూజా వస్తువులు తీసుకువెళ్తామో ఆ విధంగా వెళ్ళి ఈ ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్యని అంటే రేపటి రోజున అమ్మకి సమర్పించి ఎవరి మనసులో ఎలాంటి కోరిక ఉన్నా తీరాలని ప్రార్థించండి. అలాగే ఈ అమావాస్య నాడు పెద్దలని కూడా అంటే పితృదేవతలు అంటే గతించిన వాళ్ళని స్మరించుకుంటూ వాళ్ళకి తర్పణాలు ఇస్తూ ఉంటారు. అంటే వాళ్ళ యొక్క ఆత్మ శాంతించాలని. అలాగే ఈ అమావాస్య తిథి నాడు గ్రహణం ఉంది అని అంటూ ఉంటున్నారు. గ్రహణం మన భారతదేశానికి లేదు కాబట్టి మనం ఈ గ్రహణం యొక్క నియమాలను పాటించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈరోజు మనం ఏం చేయాలి అంటే కాలభైరవ అష్టక పారాయణం చేయాలి. అమావాస్య అంటే కాలభైరవుని యొక్క రోజు. అలాగే అష్టమి కూడా కాళికా అమ్మవారికి, అలాగే కాలభైరవుడికి కూడా. ఏదైనా అసలు సమస్యకు పరిష్కారం దొరకట్లేదు, ఎన్ని పనులు చేసినా పనులు అవ్వట్లేదు, వ్యాపారం అభివృద్ధి కావట్లేదు, అనారోగ్య బాధలు ఎక్కువగా వస్తున్నాయి, ఆర్థిక సమస్యలు, డబ్బులు నిలవట్లేదు, ఖర్చు అయిపోతూ ఉంటున్నాయి, ఎప్పటి నుంచో ఏదో బాధ వస్తుంది, అప్పులు బాధలు తీరట్లేదు అన్నవాళ్ళు ఈ అమావాస్యే కాదు, ప్రతి అమావాస్య కాలభైరవునికి బెల్లం పానకాన్ని నివేదించి 11 సార్లు కాలభైరవాష్టకం చదవటం చాలా మంచిది. అలాగే స్వామివారికి ఇష్టమైనవి గారెలు, మినపపప్పుతో చేసిన గారెలు అంటే స్వామివారికి ఇష్టం. వీలైతే యథాశక్తిగా గారెలు మాల చేసి కాలభైరవునికి వేయటం వల్ల సమస్త శుభాలు కలుగుతాయి. అలాగే కాలభైరవ అష్టకంలోనే చివరి శ్లోకం ఉంటుంది. శంకర భగవత్పాదులు కలియుగంలో పడే ప్రతి బాధను శంకరులు మనకి చెప్పారు. ఏమని? శోకమోహ ధైన్యలోభ కోపతాపనాశనం తీవ్రయాంతి కాలభైరవాంద్రి సన్నిధిం ధ్రువం అని శంకర భగవత్పాదులు చెప్పారు. అంటే శోక అంటే కష్టం, శోక మోహం అంటే దేని మీదైనా కోరిక, అలాంటివి శోకమోహ ధైన్యలోభ కోపతాపన అంటే కొంతమంది చూడండి, ఈ పని నేను చేయగలను లేదో అని వెనకంచ వేస్తూ ఉంటారు. అలాగే కొంతమంది ఏ ప్రయత్నాలు చేయరు. అలాగే కొంతమంది కోపం వస్తూ ఉంటే ఇంట్లో ఉన్న వస్తువులని పగలగొట్టేస్తూ ఉంటారు. కొంతమంది మాటలు విసిరేస్తూ ఉంటారు. అలాగా బాధపడుతూ ఉంటారు. తర్వాత వాళ్ళు ఆ తప్పుని సరిదిద్దుకుందాం అనుకున్న ఆ దిద్దుకునే అవకాశం ఉండదు. అలాంటి పరిస్థితుల నుంచి కూడా రక్షించేది ఏమిటి అంటే కాలభైరవాష్టకం. అందుకే శంకరాచార్యులు అన్నారు, కాశికాపురాధినాథ కాలభైరవం భజే. అంటే కాశీ పట్టణానికి నాదుడుగా ఉంటూ నిరంతరం కాశీ పట్టణాన్ని రక్షిస్తున్న కాలభైరవుణ్ణి స్మరించడం వల్ల ఇలాంటి బాధలన్నీ తొలగిపోతాయి, ఎలాంటి సమస్య అయినా తొలగిపోతుంది. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే అష్టభైరవులు అంటూ ఉంటారు. మొన్న రీసెంట్గా వచ్చింది కాంతారా మూవీలో కూడా అసితాంగ భైరవాయ రురూర భైరవాయ చండ భైరవాయ క్రోధ భైరవాయ ఉన్మత్త భైరవాయ సంహార భైరవాయ శ్వసాన భైరవాయ
అంటూ అష్టభైరవులు వర్ణన చేశారు. అష్టభైరవులు అంటే మనకి ఇల్లు కట్టే ముందు 4 దిక్కులు 4 మూలలు అంటూ ఉంటాయి. అంటే ఏంటి? తూర్పు, పరమడ, ఉత్తర, దక్షిణ, మళ్ళీ ఈశాన్యం, వాయువ్యం, నైరుతి, ఆగ్నేయం అనే 4 మూలలతో 4 దిక్కులతో ఉంటుంది. అలాగే భూమిలో కాలభైరవుడిగా, ఆకాశంలో ఆకాశ భైరవుడిగా అని 10 మంది భైరవులతో నిరంతరం ఈ సృష్టి మొత్తం రక్షింపబడుతుంది. అలాంటి భైరవుని యొక్క అనుగ్రహంతో గ్రహ దోషాలు కూడా తొలగిపోతూ ఉంటాయి. మీరు అవన్నీ చేయలేకపోతున్నా, మీరు ఇన్ని చెప్పారు కదా, పానకాన్ని కూడా నివేదించలేకపోతున్నా, వడలను కూడా చేయలేకపోతున్నా, అలాంటి పరిస్థితుల్లో కొంతమంది గురువులు చెప్పిన ప్రకారం నేను చిన్న రెమెడీని కూడా చెప్తున్నా మీకు ఈ వీడియోలో. ఏంటి అంటే, బయట బిస్కెట్స్ దొరుకుతూ ఉంటాయి. ఈ గుడ్ డే బిస్కెట్స్ కానీ ఏవైనా అవి తెచ్చుకొని ఏ వ్యక్తి అయితే తను సమస్యలతో బాధపడుతున్నాడో ఆ సమస్యని ఆ బిస్కెట్ ఆహారాన్ని పట్టుకొని తను తలుచుకొని తన చుట్టూ 3 సార్లు తిప్పి ఆహారంగా వేయండి. ఇలా చేయటం వల్ల తనలో ఉన్న గ్రహాల యొక్క తీవ్రత తొలగుతుంది. ఎందుకు అంటే ఈ కుక్కలు కాలభైరవ స్వరూపం. ఈ రెమెడీ వల్ల కాలభైరవుని యొక్క అనుగ్రహం కలుగుతుందని కొంతమంది గురువులు చెప్పారు. ఇది తాంత్రికంలో కూడా ఒక పరిష్కార మార్గం కూడా. అంటే స్వల్పంగా బాధల నుంచి అంటే గండాన్ని గట్టెక్కించే మార్గం లాంటిదంట ఇది. అలా ఈ ప్రక్రియను చేస్తూ మీరు కాలభైరవ అష్టకాన్ని చదివారంటే ఖచ్చితంగా మీకు ఫలితం ఉంటుంది. ఎందుకు అంటే కాలానికి అధిపతి ఎవరు అంటే కాలభైరవుడు. కాలం కలిసి రావాలన్నా కాలభైరవ అనుగ్రహం ఉండాలి. చూడండి, కొంతమంది అంటూ ఉంటారు, టైం బాగాలేదు, అసలు టైం కలిసి రావట్లేదు అనుకున్న వాళ్ళు ప్రతినిత్యము కాలభైరవ అష్టకం ప్రతిరోజు స్మరించడం వల్ల తప్పనిసరిగా ఫలితాలు ఉంటాయి. నిష్టగా 41 రోజులు చేసిన వాళ్ళకి అనుకున్న పనులు అవుతూ ఉంటాయి. అంటే దీర్ఘకాలిక వ్యాధులు కానీ, లేదైనా నాకు ఈ పని ఖచ్చితంగా కావాలి అన్నవాళ్ళు ఉదయము సాయంత్రం కూడా చేయటం చాలా మంచిది. అలాగే కాలభైరవ ఆరాధన, కాళీ ఆరాధన చేసే భక్తులు చాలా కాలం బ్రతుకుతారు. ఎందుకు అంటే మీరు ఇప్పుడే గూగుల్లోకి వెళ్ళి కొట్టండి, త్రిలింగ స్వామి అంటూ ఉంటారు. ఆయన సుమారు 300 ఏళ్ళు బతికారు. అంటే కాళీ అమ్మవారిని, కాలభైరవుని పూజించిన వాళ్ళు ఖచ్చితంగా మృత్యువును కూడా జయిస్తారు. ఎవరండి ఈ రోజుల్లో 300 సంవత్సరాలు బతుకుతారు? 60 ఏళ్ళు బ్రతకడమే కష్టం. ఇంకా చెప్పాలంటే 30 ఏళ్ళలో కూడా చనిపోయే వాళ్ళు ఉన్నారు. హార్ట్ అటాక్లు ఇలాంటి యాక్సిడెంట్లు అయ్యి అలాగా చనిపోయే వాళ్ళు ఉన్నారు. అలాంటిది కాలభైరవ ఆరాధన చేయడం వల్ల కానీ, స్మరించడం వల్ల కానీ, దర్శనం వల్ల కానీ అకాల మృత్యువులు రావు. అలాగే సంపూర్ణమైన ఆరోగ్యము, ఐశ్వర్యంతో పాటు స్వామివారి అనుగ్రహంతో మీ అందరికీ సమస్త శుభాలు కలగాలని కోరుకుంటూ, ఈ ఛానల్ వీక్షిస్తున్న వాళ్ళు ఓం శ్రీ కాలభైరవాయ నమః అని కామెంట్ చేస్తారని కోరుకుంటూ, ఇలాంటి మరికొన్ని మంచి మంచి వీడియోలకి ఈ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ, మిత్రులందరికీ జై శ్రీరామ్.